ఈ ఫోటో చూడండి. నిజంగా ఈ ఫోటో చూసిన తర్వాత ఇది ఎవడన్నా ఫేక్ యూట్యూబ్ ఛానల్ అంటాడా? ఇదిగో తిరుపతి లడ్డు చంద్రబాబు పాలనపై రోజా సంచలన వ్యాఖ్యలో మొన్న రిలీజ్ చేసిన వీడియో, రోజా రిలీజ్ చేసిన వీడియో. ఆ తర్వాత బాస్ ఈజ్ బ్యాక్ గంగమ్మ జాతరలో రోజమ్మ ఎప్పుడు రిలీజ్ చేసింది? ఇది 12 రోజుల క్రితం. రోజా సొంత ఛానల్లోనే 12 రోజుల క్రితం వీడియో రిలీజ్ చేసిన వీడియో అది. ఆ తర్వాత ఎప్పుడు రిలీజ్ చేసింది? 2 వారాల కిందట. ఎప్పుడు వరదల గురించి మాట్లాడింది కదా, నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో ఎంజాయ్ చేస్తున్నారని చెప్పేసి అని. అప్పుడు 2 వారాల క్రితం రిలీజ్ చేసింది వీడియో. ఆ తర్వాత రోజా సెల్వమణి కొడుకు పుట్టినరోజున ఏ ఫోటోలు గిట్టులో ఒక బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటే అప్లోడ్ చేసిన వీడియో. ఎవరిదో ఫేక్ అయితే, ఎవడో క్రియేట్ చేసి ఉంటే నీ కొడుకు పుట్టినరోజుకి సంబంధించిన వీడియోలు ఈ ఛానల్లో ఎందుకు అప్లోడ్ అవుతాయి? పైగా ఏమని కవరింగ్ చేస్తుందంటే, ట్విట్టర్లో ఒక పోస్ట్ చేసింది, చదివినిపిస్తాను చూడండి, ఇక్కడ కూడా పెట్టే ప్రయత్నం చేస్తా. అందరికీ నమస్కారం. నా మిత్రులు మరియు అభిమానులు, పార్టీ కార్యకర్తలు దయచేసి గమనించగలరు. నేను సామాజిక మాధ్యమాల్లో మీ అందరికీ అందుబాటులో ఉండడానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు థ్రెడ్స్ మాత్రమే వాడుతున్నాను. నాకు ఎలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదు. దయచేసి గమనించగలరు. నాపై ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న దుష్ప్రచారాల్లో ఇది కూడా ఒకటే. వెంటనే సదరు ఛానల్స్ నా పేరుపై ఉన్న అకౌంట్లను డిలీట్ చేయాలని హెచ్చరిస్తున్నాను. లేని పక్షంలో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్పై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. నా అధికారికంగా వెరిఫైడ్ అకౌంట్ బ్లూటిక్ ఉన్నవని మాత్రమే ఫాలో కాగలరని అభిమానులను కోరుకుంటున్నాను. ఇది పచ్చి అబద్ధం. ఇది పచ్చి అబద్ధం. రోజా డిలీట్ చేసిన యూట్యూబ్ ఛానల్లో, ఏదైతే రోజా యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేసిందో అది రోజా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో. నేను కాదు దగ్గర స్క్రీన్ మీద ఒక ఫోటో పెడతాను చూడండి, కలిసి వీడియో కూడా పెడతా. ఇదిగో ఆర్కే రోజా సెల్వమణి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో. ఇందులో దాదాపు 1000కి పైగా వీడియోలు అప్లోడ్ చేశారు. 1 కాదు 2 కాదు, దాదాపు 1000కి పైగా. సరే ఫేక్ యూట్యూబ్ ఛానల్ అనుకుంటే 1,80,000 మంది సబ్స్క్రైబర్లు వచ్చేంత వరకు రోజాకి తెలియదా? ప్లస్ నిన్న కాక మొన్న ఈ తిరుపతి లడ్డు వ్యవహారం గురించి మాట్లాడింది కదా, అది మొట్టమొదట విడుదల చేసింది యూట్యూబ్ ఛానల్లోని మరియు ఇన్స్టాగ్రామ్లోనే, తన అఫీషియల్ అకౌంట్స్లోనే విడుదల చేసింది. వేరే విధంగా ఇచ్చేలా మొట్టమొదటగా అప్లోడ్ చేసింది యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసింది. ఎవరైనా ఇంత గ్రాండ్గా ఇంత నీట్గా డిజైన్ చేయించుకుంటారా? ఒకవేళ ఫేక్ యూట్యూబ్ ఛానల్ అయితే కనుక ఇగో మా రోజా చక్కని ఫోటోలు 3 ఫోటోలు పెట్టారు. ఇటుపక్క ఒక ఫోటో, ఇటుపక్క ఫోటో నమస్కారం పెడతా, మధ్యలో ఫుల్ మేకప్తో ఒక ఫోటో, కింద నమస్కారం పెడుతూ ఒక ఫోటో. ఆర్కే రోజా సెల్వమణి ఎక్స్ మినిస్ట్రో క్లియర్గా మెన్షన్ చేసి క్లియర్గా రాసి ఉందండి. ఇగో ఇక్కడ రోజా ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన లింక్ కూడా ఇక్కడ పెట్టారు. ఎవరైనా ఫేక్ అయితే కనుక ఆ ఇన్స్టాగ్రామ్ లింక్ పెడతారా? కాదు మీరు చూడండి, రోజా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లింకు, ఈ లింకు 2 ఒకటే. ఎందుకు డిలీట్ చేసింది? ఛానల్లో 2 పోల్స్ పెట్టింది, ఒక క్విజ్ లాంటిది ఒకటి పెట్టింది. ఆ రెండింటిలోనూ కూడా జగన్ మొఖాన రోజా మొఖం తుప్పుకు నమ్మేశారు. ఇవాళ మళ్ళీ ఫేక్ అని చెప్పేసి ప్రచారం చేస్తుంది. ఫేక్ అయితే నీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఐడి లింక్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ బయోలో పెడతారండి. ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ ఉంది, నా యూట్యూబ్ ఛానల్ బయోలో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. అలాగే రోజా కూడా పెట్టింది. ఇది రోజా అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ లింక్. ఇది ఒకవేళ ఎవరైనా ఫేక్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఉంటే కనుక రోజా అఫీషియల్ ఛానల్ లింక్ తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెడతాడండి? రోజా అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ తీసుకొచ్చి ఎక్కడ ఎందుకు పెడతాడో? ఇక్కడ పెట్టడు కదా. అంతకాలం ఆడికెందుకు? 1-2 పైగా వీడియోలు, అవి కూడా అఫీషియల్గా. నువ్వే ప్రోగ్రామ్ చేసినా మొట్టమొదటి రిలీజ్ అయ్యే ఈ ఛానల్లోనే ఫోటోలతో సహా. సింపుల్గా నాది కాదని దొరికేసింది. అందరూ ఎంత పని గడ్డాడుతున్నారు, అందరూ బూతులు తిట్టడమే. కవర్ చేసుకోవడానికి లాస్ట్కి క్విజ్ కూడా పెట్టింది. కవర్ చేసుకోవడానికి తనే క్వశ్చన్ వేసి తనే ఆన్సర్ చెప్పేసింది కూడా. అయినా కానీ వర్కౌట్ అవ్వాలా. సోషల్ మీడియా నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకు వెళ్ళింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం వాయించుతున్నారు ఇందాక నుంచి. మధ్యాహ్నం నుంచి రోజుని మామూలుగా వాయించట్లా.
రోజా తన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో వేసిన ఏవైతే పోస్టులు కానీ పోల్లు కానీ ఉన్నాయో వాటిని చూపించి లైవ్లో ఏకి పడేస్తుంటే ఛానల్ డిలీట్ చేసుకొని సిగ్గు లేకుండా భయపడి పారిపోయి నాది కాదని మాట్లాడుతుంది. నేను కాబట్టి మళ్ళీ పెడతాను మీకు. ఇక్కడ బ్లూ కలర్లో రోజా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కనబడుతుంది చూడండి. కలితే అదే లింక్ మీరు టైప్ చేసి చూడండి, రోజా అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. మరి దీన్ని ఏమనాలా? ఎందుకంత అబద్ధాలు ఆడడం? నీకు సంబంధం లేదు ఆ ఛానల్లో, అది నీది కాదా? ఎవడైనా ఫేక్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఒకవేళ నిజంగా ఎవడైనా చేయాలనుకుంటే వాడి స్వార్థం కోసమే అనుకుందాం. పోనీ నీ ఒక్కదాన్ని అప్లోడ్ చేయాలని రూల్ ఏముంది? వేరే వీడియోలు కూడా అప్లోడ్ చేసుకుంటాడు కదా. కానీ ఇందులో ఉన్న 1000 వీడియోలు నీయే. 1000 వీడియోలు నువ్వు మాట్లాడిన వీడియోలే, నీకు సంబంధించిన వీడియోలే, నీ కుటుంబానికి సంబంధించిన వీడియోలే. నువ్వు అఫీషియల్గా ఏ ప్రోగ్రామ్ చేసినా ఇందులో అప్లోడ్ చేసుకున్నారు ఆ 1000 వీడియోలు కూడా. ఆ ఛానల్ నేను కాక మొన్న స్టార్ట్ చేసిన ఛానల్ కూడా కాదు. సరేరా, ఓడిపోయిన తర్వాత స్టార్ట్ చేశారు అనుకున్న ఉదాహరణకి. ఓడిపోయిన తర్వాత స్టార్ట్ చేశారు. రోజా ఏదో డీఫేమ్ చేయడానికి ఒక ఫేక్ ఛానల్ ఒకటి క్రియేట్ చేసి పోయి డీఫేమ్ చేస్తున్నారని చెప్పి అనుకుందాం. నేను కాకముందు ఓపెన్ చేసిన ఛానల్ అయినా సరే 1,80,000 మంది ఫాలోవర్స్ ఉంటే మాటలు కాదు. అది నెలకో 2 నెలలకో రారు. నెలకో 2 నెలలకో అంతమంది ఫాలోవర్స్ అయితే రారు. కొన్ని ఓడిపోయిన తర్వాత నువ్వు అంత యాక్టివ్గా పనిచేసావంటే అది కూడా లేదు. ఎప్పుడో 2019లోనో 2020లోనో ఓపెన్ చేసిన ఛానల్ అది. నాకు సరిగా డేట్ గుర్తులేదు. నేను ఇందాక అబౌట్లో కూడా వెళ్ళి చూసే అప్పుడు డిలీట్ చేయక ముందు సింపుల్గా వచ్చేసింది. అది కాదని అర్థంది. నీకు సంబంధం లేకుండా, నీ అనుమతి లేకుండా నీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో ఇది వేస్తావు అని చెప్పేసి నేనైతే అనుకున్నాను. నా దగ్గర ఒక స్క్రీన్ షాట్ కూడా ఉంది. నిన్న కాక మొన్న రిలీజ్ చేసింది, అది కూడా వీడియో ఉంది. వీడియోస్లో చూపించాను, అది కూడా చూపించే ప్రయత్నం చేశా. ఒకవేళ వీలైతే ఇక్కడ చూపించే ప్రయత్నం కూడా చేస్తా. ఇక్కడ ఎందుకు దొరికేసిన తర్వాత ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడడం? దొరకట్లేదు, ఎదుగుతున్నా. దొరికితే కనుక రోజా ఇదిగో ఈ ఫోటో చూడాలి. నిజంగా ఈ ఫోటో చూసిన తర్వాత ఇది ఎవడన్నా ఫేక్ యూట్యూబ్ ఛానల్ అంటాడా? ఇదిగో తిరుపతి లడ్డు చంద్రబాబు పాలనపై రోజా సంచలన వ్యాఖ్యలో మొన్న రిలీజ్ చేసిన వీడియో, రోజా రిలీజ్ చేసిన వీడియో. ఆ తర్వాత బాస్ ఈజ్ బ్యాక్ గంగమ్మ జాతరలో రోజమ్మ ఎప్పుడు రిలీజ్ చేసింది? ఇది 12 రోజుల క్రితం. రోజా సొంత ఛానల్లోనే 12 రోజుల క్రితం వీడియో రిలీజ్ చేసిన వీడియో అది. ఆ తర్వాత ఎప్పుడు రిలీజ్ చేసింది? 2 వారాల కిందట. ఎప్పుడు వరదల గురించి మాట్లాడింది కదా, నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో ఎంజాయ్ చేస్తున్నారని చెప్పేసి అని. అప్పుడు 2 వారాల క్రితం రిలీజ్ చేసింది వీడియో.